Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. నెంబర్కి మీరు ఎన్నైతే వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నారో వాటిలన్నిటిని మేము కాబట్టి కామన్గా ఉన్న వాటిలన్నిటిని క్లబ్ చేసి మేము కొన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో మేము ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అంత చక్కగా మీరు అందరూ రెస్పాన్స్ ఇచ్చి మాకు అన్నీ మీరు వాట్సాప్ మెసేజెస్లో క్వశ్చన్స్ పంపిస్తున్నందుకు. సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మేము దీంట్లో టాపిక్స్ రాశాను నేను ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే వైట్ డిశ్చార్జ్. వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్లో ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను వైట్ డిశ్చార్జ్ అన్నది నార్మల్ కాదు, రెగ్యులర్గా ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతుందో లేదంటే కనుక ఐ మీన్ టు సే అడపాదడప ఒక 1 వీక్ అవ్వడము, ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 1 వీక్ అవ్వడం, ఇలా అవ్వడము ఇవన్నీ కూడాను ఏంటంటే ఖచ్చితంగా నార్మల్ కాదు. వాటికి యునానీ వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడితే కనుక మీరు యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది మీకు రాకుండా ఉంటుందన్నమాట. సో కొంతమంది ఏమడుగుతున్నారంటే, మేము కొంతమంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది వెరీ కామన్, అలా అవుతూనే ఉంటుంది, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా కొంతమంది అన్నారు. అయితే ఒక చిన్న నేను వివరణ ఏం ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇప్పుడు దాదాపు నేను 2004లో మనము సత్య యునానీ హెల్త్ కేర్ స్టార్ట్ చేసాం. సో 2004 నుంచి 2025 ఇన్ని ఇయర్స్లో మరి నాకు కానీ లేదా నా పేషెంట్స్ కానీ మాకెవ్వరికి కూడాను వైట్ డిశ్చార్జ్ అన్నది లేదు. అంటే వీళ్ళందరూ అబ్నార్మలా, మీరు ఒక్కరే నార్మలా? అలా కాదు. డెఫినెట్లీ వైట్ డిశ్చార్జ్ అవుతోంది అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడటము, లేకుంటే ఎందువల్ల అవుతోంది అన్నది. వన్స్ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఏదైతే డిశ్చార్జ్ అవుతుందో దాన్ని కొంతమంది వైట్ డిశ్చార్జ్ కింద అలా కూడా అవుతుంది కదా అన్నట్టు అంటున్నారు. నో, అది వేరు, ఇది వేరు. నేను చెప్తున్నది డైలీ ఎవరికైతే కొంత వైట్ డిశ్చార్జ్ అవుతుందో లేడీస్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి కాయిటస్ అయిన తర్వాత ఏదైతే డిశ్చార్జెస్ ఉంటాయో దానిలో కేవలం వెజైనల్ సిక్రిషన్సే కాదు, ఈవెన్ సెమెన్ ఇవి కూడా కలిసి ఒక పల్చటి పదార్థం ఏర్పడి కూడా కొంతమందికి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది విమెన్లో. సో దట్ ఈస్ డిఫరెంట్. అది మనము మన నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో వెరీ క్లియర్గా మాట్లాడుకుందాం అది. సో ఇలా వైట్ డిశ్చార్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడాను దయచేసి దాన్ని ఈజీగా తీసుకోకండి. దానికి సంబంధించిన ఏవైతే మందులు ఉన్నాయో యునానీ వైద్యంలో చాలా సింపుల్గా, విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో అడ్వర్స్ రియాక్షన్స్. దానిలో హార్మోన్స్, ఎటువంటి హార్మోన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వబడవు. సో చెట్ల మూలికలతో తయారు చేసిన మందులు కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ విటిలిగో లాంగ్ రన్గా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది కాబట్టి మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా కొంతమంది అడిగారు క్వశ్చన్స్. అయితే విటిలిగోలో ఎన్నైతే మనము యునానీ వైద్యంలో మెడిసిన్స్ వాడుతున్నామో అవన్నీ కూడాను ప్రకృతి సిద్ధమైన మెడిసిన్స్ కాబట్టి అవి వాటి వేటికి కూడాను మీకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి అసలే ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యునానీ వైద్యంలో విటిలిగోలో మేము కేవలం ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయట్లేదు. అక్కడ ఏంటంటే దాని యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో, దాని యొక్క రూట్స్ ఎక్కడైతే లివర్లోను, స్మాల్ ఇంటెస్టైన్స్లో, మెటబాలిజంలోను, అబ్జార్ప్షన్లోనే ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిల్నే డైరెక్ట్గా కరెక్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అండ్ అలాగే ఫీవర్ ఏదైతే ఉందో మేము 3 లీవ్స్ ఏదైతే యునానీ మెడిసిన్లో లాస్ట్ ఎపిసోడ్లో మనం చేసుకున్నామో ఆ 3 లీవ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే గిలో కానీ, తర్వాత తులసి ఒకటి, తర్వాత అజ్వైన్ ఒకటి, ఈ 3 ఆకుల రసం తీసి ఏదైతే యునానీ వైద్యంలో మనం ఫీవర్కి చెప్పామో అది ఎన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. ఎన్ని రోజులు కంటిన్యూ చేయొచ్చు అంటే కనుక యాక్చువల్గా ఏంటంటే ఫీవర్ వచ్చిన తర్వాత ఇంకొకటి 2 డోసెస్ వేసేసి వాళ్ళకి ఆపేస్తే కనుక వాళ్ళకి ఈ ఫీవర్ తర్వాత ఏదైతే బాడీ పెయిన్స్, అనీజీనెస్, నోట్లో చేదుగా ఉండడం ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్లీ సబ్సైడ్ అయిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, 3 to 5 డేస్ కన్నా ఏ ఫీవర్ని చూడడం మంచిది కాదు. 3 days, maximum 5 days. ఒకవేళ తగ్గుముఖం పట్టింది అంటే యూ కెన్ వెయిట్ అప్ టు 5 days.
బట్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతోందంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న యునాని డాక్టర్ని వెళ్ళండి, కలవండి, కలిసి అసలు ఫీవర్ ఎందుకు వస్తోంది అన్నది అది ప్రాపర్ వేలో దాన్ని డయాగ్నోస్ చేసి దానికి యునానిలో ఇంకా చక్కటి మందులు ఉంటాయి ఇవి కాకుండా కూడాను, అవి వాడి తగ్గించుకోవచ్చు. తర్వాత స్టాండింగ్ అండ్ సిట్టింగ్ కిచెన్ గురించి ఒక ఎపిసోడ్ చేసుకున్నాం మనము. అయితే నిలబడి చెయ్యడము అన్నది ఈ రోజుల్లో అందరూ నిలబడి చేస్తున్నారు కదా, ఎక్కడ అసలు సిట్టింగ్ కిచెన్ అన్నది లేదు కదా అని చెప్పి ఒకళ్ళు క్వశ్చన్ అన్నారు. మేడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 100 మంది కలిసి ఒక రాంగ్ పని చేస్తే అది రైట్ అయిపోదు. అలా అయిపోదు అని చెప్పడానికే అంత పెద్ద మహాభారతం జరిగింది. 100 మంది కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసింది, మరి 100 మంది కలిసి చేసింది అది రైట్ అయిపోలేదు కదా, అది రాంగ్ అంటే రాంగే. స్టాండింగ్స్ కిచెన్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ క్యూసిన్కి, ఇండియన్ వంటకాలకి అస్సలు పనికిరాదు. సిట్టింగ్ కిచెనే మనకి వెరీ బెటర్ ఆప్షన్. ఇలా స్టాండింగ్ అంతెందుకు, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే కొంచెం మీ అమ్మమ్మ గారు, మీ నాయనమ్మ గారి దగ్గరికి వెళ్తే కూడాను జస్ట్ ఒక 2-3 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే కనుక ఆ జనరేషన్ వరకు కూడా అందరూ కూర్చొనే వంట చేసేవారు. ఇంకా కొంతమంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీ పేరెంట్స్ని అడగండి, వాళ్ళ చిన్నతనంలో కూడా కొంతమంది బహుశా కూర్చొనే చేసుంటారు వంటలు. అంటే కూర్చొని చేయడం అన్నదే మన ఇండియన్ వంటకాలకి బెస్ట్ ఆప్షన్ అనమాట. అలా నిలబడి చేయడం వల్లనే వారికోజ్ వెయిన్స్, తర్వాత విపరీతమైన ఈ వాస్కులర్ డిసీజెస్, ఇన్ పర్టికులర్లీ ఎవరైతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో ఇలా మనం మన యునాని వైద్యంలో ఈ సలహాలు, తర్వాత సందేహాలు, సలహాలు అని ఈ టాపిక్ మీద మనము మా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నెక్స్ట్ డౌట్స్ క్లియర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.